ఇదేం పద్ధతి అనేటటువంటిది నేను అప్పుడు గట్టిగా వార్తలు చేయడం, దాని మీద ఆ టోకెన్ సిస్టమ్ తీసేసి అప్పటి నుంచి ఇవాళ మనం టోకెన్ ఏం అక్కర్లేదు కదా, డైరెక్ట్గా వెళ్ళి భోజనం చేస్తున్నాం కదా. అంటే ఈ మార్పు అన్నటువంటి చేసినప్పుడు అక్కడ సార్ అది మీరు అనవసరం గుడి మీద నెగిటివ్గా వెళ్తున్నారండి అని అనేవాడు. కాబట్టి ప్రతి మంచి కూడా భగవంతుడు నా దృష్టిలో భగవంతుడు మన చేత చేయిస్తాడు. ఇప్పుడు ఇది వీళ్ళ చేత చేయించాడేమో దాంట్లో. కానీ నిజంగా అంటే ఎన్ని రోజుల నుంచి జరుగుతుందని అనుకోవాలి ఇది ఇలాగా, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అది తెలియాలి. అంటే నేను అనేది ఏంటంటే ఇందులో దర్యాప్తు ఇది ఉట్టి ఒక రిపోర్ట్ ఆధారంగా నడవకూడదు, సిబిఐ దర్యాప్తు చేయించాలి. ఇందులో ఒక కోణం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చాక కొన్న ట్యాంకర్ కదా అని ఇక్కడ ఆ కంపెనీ ఏమన్నా ఈ మధ్య కాలంలో విదేశీ సంస్థలకు ఏమన్నా ఇదయిందా? అది ఆల్ఫా అనేది అంటే ముందు నందిని వాళ్ళకి ఇచ్చేవారంటే తర్వాత తప్పు. ఆల్ఫా కూడా అప్పుడు ఉంది. మొత్తం 3-4 సంస్థలు, ఒక్క సంస్థ ఎక్కడ తయారు చేసిస్తుంది? 3-4 సంస్థలు అవసరం. కాకపోతే సమస్య ఏంటంటే ఇక్కడ అందులో ఈ కలిపేటటువంటిది అనేది ఇప్పుడు తిరుమలలోనే ఒక ల్యాబ్ ఉంటుంది, బెంగళూరులోను మైసూరులోనూ ఒక ల్యాబ్ ఉంటుంది, రెగ్యులర్ గా చెకప్స్ ఉంటాయి. ఎన్నాళ్ళు వాళ్ళకేమైంది వాళ్ళకి తెలియలేదా? ఇప్పుడు ఇది ఇంకోటి, ఈ రిపోర్ట్ అసలు ఎవరు ఇవ్వాలి? మొన్న ఆ రోజుని ఎన్ని టెక్స్ట్ చేయించినటువంటి ఈవో చెప్పిందేమో దాంట్లో వనస్పతి అని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేయడం తప్పు నా దృష్టిలో. అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేయాలి? టీటీడీ ఈవో చెప్పాలా. కానీ